ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దారిద్ర్యమును కలుగు చేయవాడంట, ఐశ్వర్యమును కూడా కలుగు చేయ దేవుడు అంట. ఒక దైవజనుడు నాతో ఒక మాట చెప్పాడు ఒకసారి, చాలా నవ్వుకున్నాను నేను ఆ మాట విని. లేజీగా ఉన్నటువంటి వాడిని దయ్యం కూడా వాడుకోదంట. దయ్యానికి ఎటువంటి వారు కావాలంటే యాక్టివ్గా ఉన్నటువంటి వారు కావాలి. దయ్యం చెప్పినటువంటి పనులన్నీ కూడా చురుగ్గా చేసేవారు కావాలంట. సొలొమోను ఒక అద్భుతమైన మాట అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటాడు. దారిద్ర్యం ఎప్పుడు వస్తుందో తెలుసానండి? శ్రద్ధగా పని చేయకుండా పోవడం ద్వారా, దేవుని యందు భయము భక్తి లేకుండా పోవడం ద్వారా, దేవుని విస్మరించడం ద్వారా, దేవునికి దూరం అయిపోవడం ద్వారా, లోకానుసారముగా జీవించడం ద్వారా దేవుడు ఏం కలుగు చేస్తాడంటే దారిద్ర్యమును కలుగు చేస్తాడంట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం అధికము కాదు అంటాడు. దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, అది ఎలా ఉంటుందో తెలుసా? గిన్నె నిండి పొర్లే అనుభవంలో ఉంటుందండి. పేతురు పడవలోనికి యేసుప్రభు వచ్చిన తర్వాత పేతురుతో దేవుడు ఒక మాట అంటాడు, పేతురు మీ వలలేయండి అన్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా చేపల కోసం మేము ఎంతో ప్రయాసపడ్డాం. రాత్రుల్లో చేపలు పడ్డానికి అనుకూలమైన సమయం. యేసుప్రభు ఉదయకాల సమయంలో వెళ్ళాడండి పడవలోనికి. అయితే అంటాడు ఒక మాట, నీ మాట చొప్పున వల వేయించున్నాం అంటాడు. ఎప్పుడైతే దేవుని మాట చెప్పు వల వేసాడో విస్తారమైన చేపలు దొరికాయంట. వాక్యంలో రాయబడి ఉంటుంది, వారి పడవ వారికి ఉన్నటువంటి దోణి నిండిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పడవలో ఉన్నటువంటి వారు వచ్చి సహాయం చేశారంట. ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఈ దేవుని యందు భయము భక్తి కలిగి ఆ నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని తొలగించుకోగలిగితే ప్రభు బలమైన కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేయు దేవా నీకు స్తోత్రము నాయన. మా తప్పిదములు క్షమించి మాలో ఉన్నటువంటి ప్రతి దరిద్రమును తొలగించండి. మీ సిలువ రక్తము చేత మమ్మల్ని కడిగి నాయనా మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.